జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఆంధ్ర ముద్దుబిడ్డ స్వర్గీయ పరిటాల రవీంద్ర కుమారుడు డైనమిక్ యంగ్ లీడర్ పరిటాల శ్రీరామ్ ఈ నెల 9వ తేదీ శుక్రవారం ఉదయం జగ్గయ్యపేటకు రానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హైవే ఫుడ్ ప్లాజా నుంచి భారీ ర్యాలీతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ర్యాలీ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నేరుగా డబ్బకుపల్లి గ్రామానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొంటారని తెలిపారు. ఈ ర్యాలీ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూలు చల్లుతూ ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రత్యేకంగా పరిటాల శ్రీరామ్ గారి స్నేహితుడు పరిటాల వెంకటరావు గారు బాబు పరిటాల ప్రభాకర్ చూస్తూ ఉన్నారు. మరి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మేము జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ తరపు నుంచి దబ్బాకుపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ దబ్బాకుపల్లి గ్రామం నుంచి ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ ఉంది. దానికి ఎట్లాగైనా పరిటాల శ్రీరామ్ గారు వస్తే బాగుంటుందని యూత్ మొత్తం అడగడం మా శ్రీనివాస్ అన్న ద్వారా తెలిసింది. అక్కడి నుంచి మేము ఫాలోఅప్ చేసుకొని శ్రీరామన్తో మాట్లాడి మీరు తప్పనిసరిగా జనవరి 9వ తారీఖు రావాలన్నా అక్కడ మీ అభిమానులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ అందరూ వెయిట్ చేస్తున్నారంటే తప్పనిసరిగా వద్దాం. ఎందుకంటే తెలుగుదేశం కార్యక్రమం అంటే మనకి పండగ లాంటిది. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు మన పార్టీకి అండగా ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలని వెంటనే ఒప్పుకొని ఇదంతా మా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు ఆధ్వర్యంలో నడుపుకుంటా తాతయ్య గారు మర్యాదపూర్వకంగా శ్రీరామ్ గారిని పిలవడం, ఆయన ఒప్పుకోవడం, తర్వాత కార్యక్రమం ఎట్లా జరగాలి ఏంటని కూర్చొని మాట్లాడుకొని రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి ఎప్పుడూ కూడా హెలికాప్టర్లో పూలు జల్లింది లేదు. మొట్టమొదటిసారి అది కూడా జగ్గయ్యపేట నియోజకవర్గంలో శ్రీరామ్ తాతయ్య గారి నాయకత్వంలో జరగడం నాకు పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. దానికి అత్యంత అభిమానైన నా ఆరాధ్య దైవం పరిటాల రవి గారి వారసుడు వస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. అందరూ ఊరని వాడ అని తేడా లేకుండా, జిల్లా అని తేడా లేకుండా, రాష్ట్రం అని తేడా లేకుండా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడున్నా సరే, పరిటాల శ్రీరామ్ అభిమానులు కానీ పరిటాల రవణ అభిమానులు ఎక్కడున్నా సరే తప్పనిసరిగా వీలు చేసుకొని ఈ అద్భుతమైన కార్యక్రమానికి వచ్చి దీన్ని జయప్రదం చేసి తెలుగుదేశాన్ని, మా దబ్బాకుపల్లి గ్రామాన్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.